రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ అధికారిగా మనకు కనిపిస్తారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ మనం చూసుకుంటే రియాలిటీకి చాలా దూరంగా ఉంది. అయితే ఈ సినిమాపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. తాజాగా ఆయన ఒక మాజీ ఐఏఎస్, మనకు తెలుసు. ఆయన ఐఏఎస్ జాబ్కి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చారు. గత 25 ఏళ్ల క్రితం ఆయన లోక్ సత్తా పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. అలాగే అంతేకాకుండా జయప్రకాష్ నారాయణ ప్రజాస్వామ్య విలువలను గట్టిగా నమ్మే వ్యక్తి. అంతేకాకుండా పొలిటికల్ గేమ్లో మనం చూసుకుంటే రూల్స్ మారాలి, ప్లేయర్స్ కాదు అని చెప్పి ఆయన ఎప్పుడు తరచూ చెప్తూ ఉంటారు. అయితే ఎప్పటికైనా సరే ఈ పొలిటికల్ సిస్టమ్ మారుతుంది అని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తుల్లో జయప్రకాష్ నారాయణ ఒకరు. అయితే ఆయన గేమ్ చేంజర్ విషయంలో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ సినిమా యొక్క దర్శకుడు అలాగే స్క్రిప్ట్ రైటర్ వత్తి మూర్ఖులని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. అంతేకాకుండా దర్శకుడు చూపించాలనుకున్న అంశం పూర్తిగా తప్పుదోవ పట్టిందని, ఇలాంటి అంశాలను ఇప్పుడున్న యువత ఎవరు నమ్మొద్దని, అంటే నిజానికి ఇటువంటి సంస్కృతి మనకి ఉండదు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు యువతకి.